సో ఇక ఆ తర్వాత స్టూడెంట్గా వెళ్ళిపోవటం ఎంతవరకు, ఆ చదువు ఎంతవరకు కొనసాగింది? స్టూడెంట్గా అంటే మనం చాలా కృషి చేసి సినిమాలో చేరాలనే ఒకే తాపత్రయంతో 10th ఫెయిల్ అయ్యాను, లేకపోతే పాస్ అయ్యేవాడిని. ఎవడన్నా అలా చేస్తాడా? కష్టపడి ఫెయిల్ అయ్యారు. కష్టపడి ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే ఇంగ్లీష్లో 78, 80 వచ్చేది, హిస్టరీలో 70 వచ్చేది, లెక్కల్లో కొంచెం వీక్ కాదంటలా. మరీ 6 మార్కులు వచ్చేంత ఫెయిల్ అవ్వరు ఎవరైనా కూడా. కొంచెం మేధావి, కొంచెం ఏదో ఉన్నవాళ్ళం. గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. కాబట్టి ఎక్కడ నేను 10th పాస్ అయితే నన్ను డాక్టర్ చేస్తారో అని జాగ్రత్తగా పేపర్లో బ్లాంకులు పెట్టి ఫెయిల్ అయ్యి వచ్చినా నటుండే గంతర. అంటే ఫెయిల్ అయ్యి ఫస్ట్ టైం ఫెయిల్ అయితే మదర్ అమెరికాలో ఉంది, రాగానే అందరు పిల్లలు పాస్ పాస్ అంటాను, ఒకటే అదే ఎక్స్ప్రెషన్. సరే, 10 లక్షలు ఎక్కువ అవుతుంది డొనేషన్లు, ఇప్పుడన్నా పాస్ అవ్వని కసి కట్టి 3 ఏళ్ళు అసలు లాస్ట్లో 10th ఎగ్జామ్ లాస్ట్ ఎగ్జామ్ రాయడానికి కారులో వెళ్ళాను. 16 ఏళ్ళ కారులో వెళ్ళి దిగాను. అంటే అలా చేసి చివరికి నేను ఇక ఈ జన్మలో లాస్ట్ సారి ఫెయిల్ అయినప్పుడు మాత్రం ఎక్కడున్నాడు వాడు అని అడిగింది. నేను చాలా అప్పుడే నటన అనేది మనకి అసలు బ్లడ్లో వచ్చింది కదా. 3rd ఫ్లోర్ మీదకి వెళ్ళాను, అంటే సూసైడ్ అటెంప్ట్ అని చెప్పడానికి. కిందకి వచ్చి చూసింది, బాబు వద్దు రా కిందకి అంటానేమో అనుకున్నా, దూకరా దూకు, దూకుతాం సైలెంట్ చూస్తా, దూకరా నువ్వు పుట్టి వేస్ట్, 10th పాస్ నువ్వేం చేస్తావంటే ఇప్పుడు ఎలాగన్నా కదా. ఇప్పుడు రోషం దూకపోతే అది ఒక అవమానం, దూకితే పోతావు. చివరికి మా అవ్వగారు వచ్చి మొత్తుకుని, అమ్మ వద్దమ్మ వాడు చాలా రోషగాడు దూకేస్తాడు అంటే కిందకి రా నాన్న అనింది. పిలిస్తే అమ్మది ఒక్కటే జీవితంలో పీకి ఇప్పుడు ఏమవుదాం అనుకుంటున్నాం అనింది. హీరో అవుదాం అనుకుంటున్నాను. అసలు నీ ఫేస్కి ఎవడన్నా హీరో ఇస్తాడా నీకు? ఆలోచించుడు. నీకు మీసాలే రాలేదు ఇంకా, నీకు నువ్వు బాగుపడవు అని. అప్పుడు సరే ఏదో కానీ అని డాన్స్ నేర్పించడం మొదలెట్టింది. డాన్సు తర్వాత కొంత వరప్రసాద్ వచ్చి యాక్టింగ్ స్కూల్స్ లేవు అప్పుడు. అలాగా బలవంతపు రంగ ప్రవేశం అనమాట. మరి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు దానికైనా ఇంట్రెస్ట్కి వెళ్ళాలి కదా మీరు. అది డాన్స్కి. డాన్స్కి ఓకే, నేను పరిశ్రమలోకి బలవంతపు రంగ ప్రవేశం అన్నా. ఎట్లా? అంతే కదా, వద్దని కదా, నేను కావాలని వద్దని. సో అలాగే ఇంకా డిసైడ్ అయ్యి సీతాకోకచిలుక చేయాల్సింది. అప్పట్లో భారతి రాజా గారు కార్తిక్ టమిలియన్ అతను తమిళ ఆర్టిస్ట్, అతను ప్రోత్సహించడంతో చాలా డిప్రెస్ అయితే లవ్ స్టోరీ రైట్స్ కృష్ణ గారు అప్పుడప్పుడు రాజేంద్ర కుమార్కి మాట్లాడి మా నరేష్ చేయాలనుకుంటే లవ్ స్టోరీ సూపర్ హిట్ అవుతాం రాజేంద్ర కుమార్ అబ్బాయి. ఆ రైట్స్ కొని మనం ప్రారంభించడం, జంజాల గారు అను నవతా కృష్ణరాజు గారు రావడం, మాకు అవకాశం ఇవ్వండి మేము నరేషన్ పరిచయం చేస్తా ఉన్నాం. చూడండి ఎట్లా తిరుగుతుందంటే సినిమా ప్రతి మెతుకు మీద మన పేరు రాసి పెట్టినట్టే ప్రతి ఫ్రేమ్ మీద కూడా మన పేరు రాసి పెట్టి ఉంటుంది. 4 స్తంభాల ఆట మదర్ అంత పెద్ద డైరెక్టర్ అండి. ఆమె గొప్పతనం ఏంటంటే ఒక బయట డైరెక్టర్ వచ్చి అడిగినప్పుడు నేను ఆపుతానని సినిమా ఆపడం, 4 స్తంభాల ఆట చేయడం, అదొక ఎక్స్పీరియన్స్ జంజాల గారితో. అలా నా బండికి 2 చక్రాలు జంజాల గారు, విజయనిర్మల గారు, హ్యాండిల్ బార్ కృష్ణ గారు, వీళ్ళు ముగ్గురు నడిపిస్తారు.